గాయస్ ఈ వీడియో చూడండి. ఎస్టర్డే బూస్ట్ చేసి వదిలేసిన, బూస్ట్ చేసిన తర్వాత ర్యాంకింగ్ చూసుకుంటే 2లో ఉంది అనమాట. చూసుకుంటే వ్యూస్ 1.6K ఉంది. 6.3% అయితే ఇంప్రెషన్ బాగుంది అనమాట. 2 minutes 35 seconds అయితే సో డ్యూరేషన్ చూస్తాను, అంటే లెంత్ చూస్తుండ్రు. మీకు ఇక్కడ లైవ్ ప్రూఫ్ చూపిస్తుంది, వీడియో పర్ఫార్మెన్స్ వెళ్ళిపోయి చూపిస్తా ఎప్పటి నుండి వీడియో వైరల్ అవుతున్నది. నేను వీడియోకి బూస్ట్ చేసి వదిలేసిన. చూడండి గాయస్, ఇక్కడ నేను ఫస్ట్ లో క్లిక్ చేస్తాను. చూడండి ఇక్కడ క్లిక్ చేస్తాను, ఇంకా క్లిక్ చేస్తే చూడండి గాయస్ ఇక్కడ 117 వ్యూస్ ఉన్నాయి అనమాట. 22 April కు 117 వ్యూస్ ఉన్నాయి. ఇక్కడ క్లిక్ చేస్తా చూడండి గాయస్, ఇక్కడ అండ్ చూడండి గాయస్ ఇక్కడ 23 April కు 498 వ్యూస్ వచ్చినాయి. అండ్ ఇక్కడ క్లిక్ చేస్తా చూడండి గాయస్, ఇక్కడ క్లిక్ చేయకుండా ఫస్ట్ ఇక్కడ క్లిక్ చేస్తా చూడండి, ఇక్కడ క్లిక్ చేస్తా. సో ఇక్కడ 23 April కు నేను బూస్ట్ చేసి వదిలేసిన అనమాట. 23 April కి బూస్ట్ చేసి వదిలేసిన తర్వాత గాయస్ చూడండి, సో ఇక్కడ చూడండి వ్యూస్ ఎలా వస్తున్నాయి చూడండి. 912 వ్యూస్ వచ్చినాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే 1184 వ్యూస్ వచ్చినాయి. అండ్ ఇంకా మీకు చూపిస్తా చూడండి గాయస్, ఇక్కడ ప్రైస్ చేస్తా. అండ్ ఇక్కడ క్లిక్ చేసిన చూడండి 1.5K వ్యూస్ వచ్చినాయి అనమాట. అండ్ ఇక్కడ క్లిక్ చేస్తా చూడండి, లాస్ట్లో క్లిక్ చేస్తాను చూడండి. 1 second చూడండి 1582 లాస్ట్ వరకు చూసుకుంటే వెళ్తలేదు ఇది. సో దీన్ని బూస్ట్ చేసి వదిలేసింది. ఇంకొక వీడియో చూపిస్తా, లైవ్ ప్రూఫ్ చూపిస్తా చూడండి. ఈ వీడియో చూడండి, కొత్త ఛానల్ కు పండగ 0 subscribers పైన లక్షల మంది దగ్గరికి మీ వీడియోని thumbnail పెట్టాను. సో ఈ వీడియో కూడా వ్యూస్ రాలేదు. దీని వీడియో పర్ఫార్మెన్స్ వెళ్ళిపోయి చూపిస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వ్యూస్ చూసుకోండి, 6.2K వ్యూస్ ఉన్నాయి. 8.8% ఇంప్రెషన్ బాగుంది అనమాట. దీని వీడియో పర్ఫార్మెన్స్ వెళ్ళిపోయి చూపిస్తాను, లైవ్ ప్రూఫ్ చూపిస్తాను. సో ఇక్కడ చూసుకుంటే 6.2K వ్యూస్ వచ్చినాయి కదా. చూడండి ఇక్కడ నుండి పైన రేస్ అనేది పైన పోయింది, ఇక్కడ వరకు ఇట్లా వెళ్ళింది. ఇక్కడ నుండి వైరల్ అవుతుంది అన్నమాట. అంటే ఇక్కడ నేను బూస్ట్ చేసి వదిలేసిన వీడియోకి, నేను బూస్ట్ చేసిన తర్వాతనే రిజల్ట్ అయితే వస్తున్నాయి అనమాట. నేను వీడియో అప్లోడ్ చేస్తున్నా, వీడియో అప్లోడ్ చేయగానే నాకు వీసే వస్తలేవు. వీస్ రాకుంటే నేను వేస్తున్నా అంటే బూస్ట్ చేసి వదిలేస్తున్నా. సో బూస్ట్ చేసిన తర్వాత రిజల్ట్ ఇక్కడ నుండి ఇట్లా వెళ్తుంది అనమాట. చూడండి జాగ్రత్త చూడండి. దీన్ని ఇక్కడ క్లిక్ చేస్తా చూడండి, ఇక్కడ క్లిక్ చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని క్లిక్ చేసిన చూడండి, దీన్ని ఇక్కడ క్లిక్ చేస్తా చూడండి 593 వ్యూస్ వచ్చినాయి. అండ్ ఇక్కడ క్లిక్ చేస్తా చూడండి 3000, ఇక్కడ బూస్ట్ చేసిన తర్వాత 3339 వ్యూస్ వచ్చినాయి. చూడండి లైవ్ ప్రూఫ్ చూడండి. సో ఇక్కడ మీకు కనిపిస్తుందో లేదో లైవ్ ప్రూఫ్ చూడండి. బూస్ట్ చేసిన తర్వాత ఇక్కడ రేస్ అనేది ఇట్లా వెళ్తుంది కదా, 3339 వ్యూస్ వచ్చినాయి. ఇక్కడ క్లిక్ చేస్తా చూడండి 5217 వ్యూస్ వచ్చినాయి. అండ్ ఇక్కడ లాస్ట్లో క్లిక్ చేస్తా చూడండి, అండ్ చూడండి 6122 వ్యూస్ వచ్చినాయి. ఇక్కడ లాస్ట్ క్లిక్ చేస్తాయి, లాస్ట్గా 6193 వ్యూస్ వచ్చినాయి. బూస్ట్ చేసిన తర్వాత రిజల్ట్ అయితే పక్కా ఉంటున్నది. సో మీరేం చేస్తారంటే ఎవరైతే కొత్త ఉన్నారో, సో బూస్ట్ ఎలా చేయాలో చెప్తాను వీడియోలో, అదే ఉంది టాపిక్. సో వేరే ఏం టాపిక్ లేదు, వీడియోని ఎలా బూస్ట్ చేయాలి మీరు చూడండి గాయ్స్. ఇక్కడ 100-200 వ్యూస్ వచ్చిన తర్వాత వీడియో ఆగిపోతున్నది. వీడియో ఆగిపోయిన తర్వాత మీకు వ్యూసే వస్తలేవు. సో ఎంత కష్టపడ్డా వ్యూస్ వస్తలేవు. మళ్ళీ ఏం చేస్తున్నారంటే రీసెర్చ్ చేసేసి సెకండ్ టాపిక్ మీరు యూట్యూబ్లో వీడియో షూట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నారు అనమాట. అంటే వేరే వీడియో షూట్ చేసేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నారు అనమాట. అలా రెగ్యులర్లీ అప్లోడ్ చేస్తే మనకు వ్యూస్ రావు. ఏదైతే ఈ వీడియో మీరు పర్ఫెక్ట్లీ షూట్ చేసేసుకున్నారు, దాంట్లో ఇన్ఫర్మేషన్ బాగుంది అని అనుకుంటే ఖచ్చితంగా దాన్ని బూస్ట్ చేసి వదిలేది, రిజల్ట్ అయితే పక్కా ఉంటుంది. మీకు ఇక్కడ లైవ్ ప్రూఫ్ చూపించాను. సో ఇక్కడ చూడండి గాయ్స్, ఇక్కడ చూసుకుంటే చూడండి, సో 3107 ఉన్నాయి కదా, ఇక్కడ నుండి బూస్ట్ చేసిన. సో ఇక్కడ క్లిక్ చేస్తే గాయ్స్ చూడండి, ఫస్ట్ చూడండి గాయ్స్ ఇక్కడ 1441 వ్యూస్ ఉన్నాయి. సో ఇక్కడ నాకు వ్యూస్ రాలేదనమాట. సో ఇక్కడ ఫస్ట్లో అయితే వ్యూస్ రాలేదు. నేను చాలా స్టార్ట్ అవుతున్నా. ఎందుకోసం అంటే ఎస్టర్డే ఒక వీడియో చేశాను అండి, ఏది VN యాప్ ట్యూటోరియల్ అనే ఒక వీడియో చేశాను. దానికి బాగా ఘోరం వ్యూస్ అనమాట. ఎందుకోసం అంటే నేను దానిపై షార్ట్ కూడా చేశాను, ఆడియన్స్కి తెలవాలంటూ షార్ట్ కూడా చేశాను. ఎందుకోసం అంటే దానికి 4 hours జస్ట్ నాకు 24 వ్యూస్ వచ్చినాయి. చూడండి గాయస్, ఇక్కడ నాకు 13,200 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అంటే ఈ ఛానల్లో కాదనమాట. 13,200 సబ్స్క్రైబర్స్ శ్రీనివాస్ టెక్ ఆఫీస్ ఛానల్ ఉన్నారనమాట. సో అలా అయితే ఉన్నారు కాబట్టి సో నాకు వ్యూస్ రాకేసినాయి కాబట్టి ఆ ఛానల్ డెడ్ అయింది. సో ఎందుకోసం అంటే ఆ ఛానల్ డెడ్ అయిందంటే ఎందుకోసం డెడ్ అయిందంటే నెక్స్ట్ వీడియోలో చేస్తాను. నెక్స్ట్ వీడియో మీకు చెప్తాను అనమాట. ఎవరైతే కామెంట్ చేస్తారో తప్పకుండా చెప్తాను అనమాట. సో ఈ వీడియో రన్ అవుతున్నా అంటే ఈ ఛానల్లో వీడియోస్ అన్ని రన్ అవుతున్నాయి అనమాట. సో వీడియో అప్లోడ్ చేయాలని వ్యూస్ వస్తున్నాయి. సో ఇక్కడ నాకు 2 వీడియోస్ అయితే సో దోకా చేసినాయి అనమాట. దోకా అంటే వీడియో అప్లోడ్ చేయాలని వ్యూస్ అయితే వస్తలేదు, దాన్ని బూస్ట్ చేసి వదిలేసిన. ఎలా బూస్ట్ చేయాలనేది సో మొత్తం వీడియోలో చెప్తాను. వీడియో ఎండ్ వరకు స్కిప్ అయితే చేయకండి. చాలా ఇంట్రెస్ట్ ఉండబోతుంది వీడియో అయితే. ఎవరైనా ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ మొత్తం చేసుకోండి. డైలీ 2 మెంబర్స్ నేను ఫ్రీలో ప్రమోషన్ చేస్తున్నా. శ్రీనివాస్ టెక్ ఆఫీషియల్ ఛానల్లో ప్రమోషన్ చేస్తున్నా. ఎందులో అయినా కామెంట్ చేసుకోండి. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ప్రమోషన్ చేసుకోవాలంటే చేసుకోవచ్చండి. మీరు చేయవలసిన పని ఏంటంటే అన్ని ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఇన్స్టాగ్రామ్కు ఫాలో అవ్వండి. ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళకి నేను ఫ్రీలో ప్రమోషన్ చేస్తున్నారు. గ్రాండ్ సక్సెస్ అవుతున్నారు, గ్రాండ్ విన్నర్ అవుతున్నారు. సో మీరు కూడా విన్నర్ కాబట్టి ఆబ్వియస్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. ఓకే, మీరు రెగ్యులర్లీ వీడియో అప్లోడ్ చేస్తున్నారండి. రెగ్యులర్లీ వీడియో అప్లోడ్ చేస్తే మీకు 100 వ్యూస్ మాత్రమే వస్తున్నాయి. అంతకు మించి మీకు వ్యూస్ వస్తలేవు. మీరు చూడండి, గెట్ చేయండి, 100 వ్యూస్ కన్నా దాటలేవు. ఎవరికైతే 100 వ్యూస్ వస్తున్నాయో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇలా చేయండి. ఎలా చేస్తారంటే గాయస్, ఇక్కడ బూస్ట్ చేసి వదిలేండి. నేను చెప్తున్నా కదా, రిజల్ట్ పక్కా ఉంది గాయస్. ఎందుకోసం అంటే నేను చేస్తున్నా కాబట్టి రిజల్ట్ అయితే ఉంది అని చెప్తున్నా. సో ఎవరికైతే వ్యూస్ వస్తలేవో ఖచ్చితంగా గాయస్ నేను చెప్తున్నా. ఇంకొక విషయం ఏంటంటే గాయస్, ఫస్టే చెప్పేస్తున్నా,
మీ వీడియో ఇన్కేస్ బాగుంది, ఓకే, మీకు నచ్చుతున్నది అంటే మీరు చూసుకోండి, మీ వీడియో చూసుకోండి, అంటే మన వీడియో మనకు నచ్చుతుంది, ఓకే బాగుంది అని అనుకుంటే అప్పుడు దాన్ని బూస్ట్ చేయండి. సో మీరు ఎలా పడితే అలా వీడియో అప్లోడ్ చేసేసి దాన్ని థంబ్నెయిల్ చేంజ్ చేస్తూ వెళ్ళాలి అండ్ బూస్ట్ చేసి వెళ్ళాలి. అలా చేస్తే మనకు వ్యూస్ ఎప్పటికీ రావు. ఆడియన్స్కి ఏం కావాలండి, వీడియో ఓపెన్ చేయగానే మీరు థంబ్నెయిల్ చూసి క్లిక్ చేస్తారండి. సో థంబ్నెయిల్ చూసి క్లిక్ చేయగానే వాళ్ళకి ఏం దొరకాలంటే షాకింగ్లో దొరకాలన్నమాట. ఎలా అంటే సో ఇందులో మ్యాటర్ ఏమో ఉంది అనేసి వీడియో కొద్ది వెయిట్ చేస్తూ చూస్తూ వెళ్ళాలన్నమాట. అలా చూస్తూ వెళ్తేనే ఆడియన్స్ వెయిటింగ్లో ఉంటారు, లేకపోతే వెయిటింగ్లో ఉండరు. సో మీకు నచ్చుతున్నది, మీ వీడియో నచ్చుతున్నది, దానికి వ్యూస్ వస్తలేవంటే అప్పుడు మీరు బూస్ట్ చేసి వదిలేండి. ఎలా బూస్ట్ చేయాలని ఇక్కడ స్క్రీన్ కలర్ చూపిస్తా చూసేయండి. అంతకుముందు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ బటన్ చేసుకోండి గాయస్. ఇలా వైట్ లిస్ట్లో వచ్చేయండి. ఇలా వైట్ లిస్ట్లో వచ్చేస్తే గాయస్ 1.6K వ్యూస్ ఉన్నాయి అండ్ ఇక్కడ 207 వ్యూస్ ఉన్నాయి. సో దీనికి నేను బూస్ట్ చేసి వదిలేసిన కాబట్టి దీనికి వ్యూస్ వస్తున్నాయి అనమాట. ఓకే, ఇప్పుడు దీనికి చూసుకుంటే గాయస్ ఇక్కడ 207 వ్యూస్ వచ్చినాయి చూడండి. సో యూట్యూబ్ ఫుడ్ చెప్తుంది, ఒక కామెంట్ చేసి వదిలేండి, 200 సబ్స్క్రైబర్ తీసుకెళ్ళండి. ఒక వీడియో చేశాను, దానిపైన రెస్పాన్స్ అయితే లేదనమాట. రెస్పాన్స్ లేదంటే వీడియో బాగుందండి, నాకు బాగుంది అనిపిస్తుంది. సో నేనేం చేస్తాను అంటే దాన్ని బూస్ట్ చేసి వదిలేస్తా. సో మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు అవుతుంది, సో నేను కూడా బూస్ట్ చేసినట్టు అవుతుంది అని మీకు ఇక్కడ వీడియో చేస్తున్నాను అనమాట. ఓకే, సో దీన్ని చేస్తా అంటే ఇక్కడ ఓకే చేస్తాను అనమాట. ఓకే, ఇలా ఓకే చేస్తే కాదు చూడండి, యూట్యూబ్ ఫుడ్ చెప్తుంది, ఒక కామెంట్ చేయండి, 200 సబ్స్క్రైబర్స్ తీసుకెళ్ళండి. ఎవరికైతే సబ్స్క్రైబర్స్ లేరో వాళ్ళు ఈ వీడియో చూడండి. ఇలా అయితే తమిళ అయితే పెట్టినాను అనమాట. సో మీరేం చేస్తారంటే కాసుకు చూడండి, మనకు చూసుకుంటే ఈ తమిళ చూసుకుంటే కాసుకు చూడండి కాసుకు చూడండి, తమిళ చూసుకుంటే డౌన్, సిటిఆర్ డౌన్ అయిపోయింది. అండ్ ఇక్కడ అవరేజ్ వ్యూస్ దృష్టి చూసుకుంటే 2 minutes 11 seconds అయితే చూస్తున్నారు, లెంత్ చూస్తున్నారు. ఓకే బాగుంది. మనకి ఇక్కడ సిటిఆర్ తగ్గిపోయింది. ఈ సిటిఆర్ తగ్గిపోయింది కాబట్టి నేను చేస్తా అంటే కాదు ఇక్కడ ఈ తమ్నెయిల్ అయితే చేంజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. గ్రీన్ అయిపోయింది, ఆడియన్స్కు అర్థమవుతలేదు. సో తమ్నెయిల్ని చూసి క్లిక్ చేస్తలేదు, లేదా తమ్నెయిల్ డిఫరెంట్ పెడదాం. ఎట్లా పెడదామంటే మీకు ఎలా అయినా కానీ షాకింగ్లో పెట్టాలి. నేనేం పెడతానంటే ఇప్పుడు చూడండి కాదు ఇక్కడ యూట్యూబ్ ఫుడ్ చెప్తుంది, ఒక కామెంట్ చేయండి, 200 సబ్స్క్రైబర్స్ తీసుకెళ్ళండి. నేను పెట్టినాను అనమాట, ఈజీగా పెట్టినాను అనమాట. ఆడియన్స్కు చూడగానే క్లిక్ చేసేలాగా పెట్టలేదు. సో 200 సబ్స్క్రైబర్స్ తీసుకెళ్ళండి పెట్టినా కాబట్టి సో ఎవరైనా నమ్ముతారండి, కామెంట్ చేస్తే 200 సబ్స్క్రైబర్స్ అంటే వస్తారు, ఖచ్చితంగా వస్తారు. ఎలా వస్తారంటే సో నేను వీడియో చేశాను, ప్రాపర్లీ వీడియో చేశాను, ఈ వీడియో చూడాలనిపిస్తే ఈ వీడియో చూడండి. సో ఇక్కడ మీరు చూసుకుంటే గాయస్ ఇక్కడ ఈ తమిళ అయితే చేంజ్ చేయాలి. నేను ఎట్లా చేంజ్ చేయాలంటే గాయస్ చూడండి, సో ఒక్క సెట్టింగ్ చేసుకున్నా కాబట్టి ఈ సెట్టింగ్స్తో పాటు నాకు 200 సబ్స్క్రైబర్స్ వచ్చిండ్రు అని ఇక్కడ తమిళ పెట్టుకోవచ్చు. సో ఇక్కడ నేను పెట్టి చూపాను, నేను తమిళ రెడీ చేసుకోలేదు కాబట్టి నేను ఇక్కడ పెట్టి చూపిస్తాను. నేనేం పెడుతున్నా అంటే నేను వర్డ్స్ అయితే చెప్తున్నా కదా, సో మీ ముందటిని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే ఏంటి. సో ఈ సెట్టింగ్ చేసుకున్నా కాబట్టి నాకు 200 సబ్స్క్రైబర్స్ యూట్యూబ్ పొద్దు ఇచ్చిందని సో నేను తమిళ పెట్టినా అనుకోండి, ఆడియన్స్ దాన్ని క్లిక్ చేసి చూస్తారంటే చూస్తారు, 100% చూస్తారు. యూట్యూబ్ ఎందుకు ఇస్తారంటే 200 సబ్స్క్రైబర్స్ ఆడియన్స్ దాన్ని క్లిక్ చేసి చూస్తారంటే చూస్తారనమాట. సో అట్లా మీరు ఖచ్చితంగా క్లిక్ బెట్ తమిళ పెట్టండి, ఆడియన్స్కు క్లిక్ చేసేలాగా తమిళ అయితే పెట్టండి నేనైతే చెప్తున్నా అనమాట. సో ఖచ్చితంగా నేను ఇక్కడ ఆ తమిళ పెట్టాల్సిందే. తమిళ పెట్టిన తర్వాత నాకు ఇక్కడ చూసుకుంటే చూడండి కదా, ఇక్కడ 2 minutes 11 seconds అయితే చూస్తున్నారు, బాగుంది. ఎవరైతే క్లిక్ చేసి చూస్తున్నారో 2 minutes 11 seconds చూస్తున్నారు, బాగుంది. ఓకే, బాణం గుర్తు డౌన్ చూపిస్తుందంటే బాణం గుర్తు కాదు. సో ఇక్కడ మనకు ఒకసారి అలా చూపిస్తుంది, ఒకసారి ఇలా చూపిస్తుంది. కొద్దిగా ఎక్కువ చూసిండ్రు అనుకోండి, ఒక 2 seconds ఎక్కువ చూసిన అనుకో బాణం గుర్తు ఇట్లా పైన చూపిస్తుంది అనమాట. సో అట్లా చూపిస్తాయి కాబట్టి బాణం గుర్తు డౌన్ చూపిస్తుంది. సో 2 minutes మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, 2 minutes 11 seconds చూస్తున్నట్టు కనిపిస్తుంది, బాగుంది కదా. అంటే అవరేజ్ వ్యూస్ డ్యూరేషన్ అయితే బాగుంది. మనకి ఇక్కడ సిటిఆర్ డౌన్ అయిపోయింది, 5% ఉంది అనమాట. సో ఎక్కువ ఉండాలి, ఎంత ఉండాలి, 7% గిన ఇంప్రెషన్ సిటిఆర్ కింద ఉంది అనుకోండి, అప్పుడు మన వీడియో ఎలా వైరల్ అయితే చూడండి అనమాట. సో ఇప్పుడు నేను వేస్తా అంటే బూస్ట్ అంటే ఏమంటారు, సో దీన్ని మనం తమిళ ఒకటి చేంజ్ చేసుకోవాలి, ఆబ్వియస్లీ తమిళ ఒకటి చేంజ్ చేసుకోవాలి. తమిళ ఎప్పుడు చేంజ్ చేస్తారు, సో మీకు 1 day గానైన తర్వాత 100 వ్యూస్ వచ్చిన తర్వాత దాన్ని తమిళ చేంజ్ చేసేయండి. ఓకే, అలా చేంజ్ చేసిండ్రా. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ వీడియో పర్ఫార్మెన్స్ ఉందా, వీడియో పర్ఫార్మెన్స్కి వెళ్ళిపోతాను. ఇక్కడ వీడియో పర్ఫార్మెన్స్కి వెళ్ళిపోతే గాయస్ చూడండి, మనకు కొందరు వీడియోస్ అయితే రికమెండ్ చేస్తాయి. సో ఇక్కడ రీచ్లో వెళ్ళిపోయి చూపిస్తుంది చూడండి, ఇక్కడ రీచ్లో వెళ్ళిపోతే గాయస్ చూడండి, ఈ యూట్యూబ్ ఆర్ చూసుకుంటే గాయస్ చూడండి, ఇంప్రెషన్ చూసుకుంటే 3.5 పీపుల్ దగ్గరికి పంపించామన్నమాట. ఎక్కువ భలే పీపుల్ దగ్గరికి పంపలేదు అనమాట. చూడండి ఇక్కడ, అండ్ ఇక్కడ చూసుకుంటే పై స్క్రోల్ చేస్తాను, ఇక్కడ చూసుకుంటే కంటెంట్ సజెస్టింగ్ దిస్ వీడియో. సో ఇప్పుడు మన వీడియో వచ్చింది చూడండి, ఆ వీడియో కింద ఈ వీడియోస్ రికమెండ్ చేస్తున్నాయండి, ఈ వీడియో రికమెండ్ చేస్తున్నాయి అనమాట. వీళ్ళ వీడియోకి సెలెక్ట్ చేసుకుందామంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. యూట్యూబ్ బిగ్ గుడ్ న్యూస్ అని చెప్పింది కదా, దీన్ని నేను క్లిక్ చేసి చూస్తాను గాయస్లోని, నేను ఇట్లా క్లిక్ చేస్తాను. సో నా వీడియో రికమెండ్ చేస్తుంది, ఫస్ట్ వన్ది నాదే వీడియో రికమెండ్ చేస్తుంది చూడండి. అవునా, యూట్యూబ్ బిగ్ గుడ్ న్యూస్ ఏఐ తమ్నెయిల్ లేదా ఏఐ వీడియోస్ ఏదో చేసిన అనమాట. సో దానిపైన రెస్పాన్స్ ఉంది, సో దాన్ని ఎక్కువ చూస్తున్నారు, ఈ వీడియో పక్కన పెడుతున్నారు. సో తమ్నెయిల్ బాగాలేదు అంటున్నారు. సో మనం ఏం చేద్దామంటే, లేకుంటే వీళ్ళ వీడియో కింద మన వీడియో రికమెండ్ చేస్తుంది, అలా కూడా అనుకోవచ్చు. ఎలా చూడండి గాయస్, ఇప్పుడు ఈ వీడియో చూడండి గాయస్, నా వీడియో రికమెండ్ చేస్తుంది, నా వీడియో కింద రికమెండ్ చేస్తుంది చూడండి.
అలా రికమెండ్ చేస్తుంది కదా. సో ఆ తమ్నెల్ని క్లిక్ చేయాలంటే సో తమ్నెల్ బాగా పెట్టాలి కదా. సో అట్లా రికమెండ్ చేయాలంటే ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే రికమెండ్ చేయాలి. ఎలా చేయాలి, ఇదే వీడియోని క్లిక్ చేసి నేను వేస్తా అంటే కీవర్డ్స్ తీసుకుంటా. కీవర్డ్స్ తీసుకొని ఏం చేస్తా అంటే ఈ వీడియోలో నేను ఇప్పుడు ఏదైతే వీడియో ఉందో ఏదైతే బూస్ట్ చేసినానో ఆ వీడియోకి నేను కీవర్డ్స్ అనేది యాడ్ చేస్తాను అనమాట. సో సింపుల్లీ వేరే వాళ్ళ వీడియో తీసుకోండి. సో ఇప్పుడు మన వీడియో మనకి రికమెండ్ చేస్తున్నాను కాబట్టి అలా తీసుకోకండి. ఇప్పుడు చూడండి సెకండ్ పర్సన్ ఎవరు ఉన్నా చూడండి, మా కూతురు బర్త్డే సెలబ్రేషన్ ఇది ఒకటి వచ్చింది చూడండి, 13.3% వర్క్ అవుతున్నది. ఓకే, సో ఇలా కూడా తీసుకోవచ్చు అనమాట. ఇలా తీసుకొని ఇట్లా సెలెక్ట్ చేద్దాం చూడండి, ఇట్లా సెలెక్ట్ చేద్దాం చూడండి. ఇట్లా సెలెక్ట్ చేసిన కదా, ఇట్లా పౌజ్ చేస్తాం, వీడైతే పౌజ్ చేసిన కదా. సో వీళ్ళకి చూడండి guys, ఇక్కడ వీళ్ళు ఏమైనా కీవర్డ్స్ ఏమైనా యాడ్ చేసినరా అంటే వీళ్ళ వీడియో కింద మన వీడియో రికమెండ్ చేసింది కాబట్టి 148 వ్యూస్ వచ్చినాయి, ఎక్కువ కూడా వ్యూస్ రాలేదు. చూడండి వీళ్ళు కీవర్డ్స్ ఏమైనా యాడ్ చేసినట్టు చూద్దాం. ఇక్కడ డిస్క్రిప్షన్లో వెళ్ళిపోయి చూస్తా guys. ఇక్కడ ఆయనకి చూడండి యూట్యూబ్ వీడియోస్, వైరల్ వీడియో, ఫర్ యూ, బర్త్డే సెలబ్రేషన్, ఇవన్నీ కీవర్డ్స్ యాడ్ చేసింది చూడండి. ఈ కీవర్డ్స్ అనేది మన దాంట్లో యాడ్ చేయాలా. సో యాడ్ చేస్తే ఏమైతే అంటే ఇంకా ఎక్కువ రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి అన్నమాట. మీరు చేసి చూడండి, రిజల్ట్ అయితే పక్కా వస్తుంది. మీరేం చేస్తారంటే ఇలా చేయకుంటే మీరేం చేస్తారంటే అది కూడా ప్రాసెస్ చూపిస్తాను. సో వీళ్ళ అర్థం మాకు సపరేట్ బూస్ట్ కావాలి అనుకుంటే సపరేట్ బూస్ట్ కూడా చేసి చూపిస్తాను. సింపుల్ మీరు ఏం చేస్తారంటే కాదు ఇక్కడ ఇప్పుడు నేను ఇక్కడ ఆడియన్స్లో వెళ్ళిపోతాను. ఆడియన్స్లో వెళ్ళిపోతే కాదు ఇక్కడ సో ఇక్కడ చూసుకుంటే కాదు ఇక్కడ పై స్క్రోల్ చేస్తుంది చూడండి కాదు ఇక్కడ చూడండి గాయస్. ఇక్కడ ఓ మై గాడ్, ఇక్కడ మనకు న్యూ ఇయర్స్ వస్తుందా, వస్తలేదు చూడండి. సో ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది అంటే ఇక్కడ నాకు రికమెండ్ చేస్తలేదు. సో మొత్తానికి అయితే రికమెండ్ చేస్తలేదు కదా. సో సింపుల్ మీరు ఏం చేస్తాను అంటే సింపుల్ బ్యాక్ వస్తాను, నేను వేరే ఛానల్ లాగిన్ చేస్తాను అనమాట. శ్రీనివాస్ టెక్ ఆఫీస్ ఛానల్ లాగిన్ చేస్తాను. చూడండి గాయస్, ఇక్కడ శ్రీనివాస్ టెక్ ఆఫీస్ ఛానల్ అయితే లాగిన్ చేసిన. ఇక్కడ ఆడియన్స్ వెళ్ళిపోతా, కంటెంట్ వెళ్ళిపోతా గాయస్. ఇలా కంటెంట్ లో వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే సో అట్లా మీకు రాకుంటే ఇంకేస్ అట్లా రాకుంటే మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ సో ఇక్కడ చూడండి గాయస్, నాకైతే ఆ ఛానల్లో రాలేదు, నాకు ఈ ఛానల్లో వస్తున్నాయి అనమాట. చూడండి గాయస్, ఇక్కడ ఈ ఛానల్లో వస్తుంది నాకు. ఇక్కడ హౌ యువర్స్ ఫండ్ యువర్ వీడియోస్ అయితే ఉంది కదా, దీంట్లో స్క్రోల్ చేయండి. అండ్ ఇక్కడ యూట్యూబ్ సర్చ్ టర్మ్స్ కనిపిస్తుంది, విఎన్ వీడియో ఎడిటర్ ఉంది, అండ్ వీడియో ఎడిటింగ్ ఉంది, వీడియో ఎడిటింగ్ యాప్ ఉంది. ఈ 3 కీవర్డ్స్ అయితే వర్క్ అవుతున్నాయి. అంటే మీరు ట్యాగ్స్ లో ఇవ్వండి, కీవర్డ్స్ లో ఇవ్వకండి. సో మీరేం చేస్తారంటే మీకు చూపిస్తాను, లైవ్ ప్రూఫ్ చూపిస్తాను. సో మీరు కూడా యాడ్ చేసుకోవచ్చు, ఈ కీవర్డ్స్ మీరు కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే కంటెంట్ సేమ్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు. ఈ కీవర్డ్స్ అనేది చాలా వర్క్ అవుతున్నాయి అనమాట. సో మీరేం చేస్తారంటే ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకోండి, ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకోండి. అంటే జ్ఞాపకం ఉంటుంది అనమాట. వీడియో ఎడిటర్ ఉంది ఒకటి, వీడియో అండ్ ఇంకోటి ఏముందంటే చూడండి 1 సెకండ్ వెళ్ళిపోతలేదు. విఎన్ వీడియో ఎడిటర్ ఉంది, వీడియో ఎడిటింగ్ ఉంది, వీడియో ఎడిటింగ్ యాప్ ఉంది. 3 ఉన్నాయన్నమాట. జ్ఞాపకం ఉంటాయి కదా. సింపుల్ మనం చేద్దామంటే సో ఆ ఛానల్కి లాగిన్ చేస్తారన్నమాట. సో ఇన్ కేస్ మీకు రాకుంటే నాది తీసుకోండి, మీరు టెక్కి సంబంధించింది ఉంటే నా వీడియో అంటే నా కీవర్డ్స్ తీసుకోండి, యాడ్ చేసుకోండి అనమాట. సో ఎలా యాడ్ చేసుకోవాలి, ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకున్న కదా మీరు నోట్బుక్లో యాడ్ చేసుకోండి. అలా తీసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే సింపుల్లీ అండ్ ఇప్పుడు ఆ ఛానల్కి నేను లాగిన్ అవుతాను అనమాట. చూడండి ఈ ఛానల్కి అయితే నేను లాగిన్ అయినా కదా. సో ఇప్పుడు నేను వేస్తాను, ఈ వీడియోకి సెలెక్ట్ చేస్తాను. ఇప్పుడు ఈ పెన్సిల్ గుర్తుందా, పెన్సిల్ గుర్తు ఒకే వేస్తాను. పెన్సిల్ గుర్తు ఒకే వేసిన తర్వాత ఇక్కడ షోమర్ కనిపిస్తుంది, షోమర్క్ సెలెక్ట్ చేస్తాను. ఇక్కడ లాస్ట్లో చూసుకుంటే అట్రిబ్యూషన్ కనిపిస్తుందా, దీన్ని ఒకే వేస్తాను అనమాట. సో ఇక్కడ మనకు యాడ్ ట్యాగ్స్ కనిపిస్తుందా, దీన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేస్తే నేను ఇక్కడ ఏం ట్యాగ్స్ కూడా యాడ్ చేయలేదు, ఇక్కడ నేను ట్యాగ్స్ ఏమి యాడ్ చేస్తలేదు. సో ఇప్పుడు నేను యాడ్ చేసి చూపిస్తాను చూడండి ఇక్కడ వీడియో అండ్ చూద్దాం గాయస్. ఇక్కడ 1 సెకండ్ మనం ఒక స్క్రీన్ షాట్ చూసుకుందాం, ఏమో నాకు మర్చిపోయాను. చూడండి వీడియో ఎడిటర్ ఉంది అండ్ ఇప్పుడు మనం ఏద్దామంటే వీడియో అండ్ 1 సెకండ్ ఎడిటర్. చూడండి వీడియో ఎడిటర్ ఒకటి వచ్చేసింది, మీకు ఎంటర్ చేసేస్తాను. అండ్ ఇంకొకటి చూసుకుంటే కాదు ఇక్కడ ఏముందంటే అండ్ వీడియో ఎడిటింగ్ ఉంది అనమాట. వీడియో అండ్ వీడియో ఎడిటింగ్ ఒకటి ఓకే. అండ్ ఇప్పుడు నెక్స్ట్ చేస్తాను అనమాట, ఎంటర్ చేస్తాను అనమాట. అండ్ ఇంకొకటి ఏముందంటే చూడండి కాదు ఇక్కడ వీడియో ఎడిటింగ్ యాప్ ఉంది అనమాట. అండ్ ఇప్పుడు వీడియో ఎడిటింగ్ యాప్ ఓకే. అండ్ ఇప్పుడు ఎంటర్ చేస్తాను. సో ఈ 3 వచ్చినాయి కాబట్టి 3 యాడ్ చేస్తున్నాను అనమాట. మీరు ఎక్కువ చేసుకోండి. ఈ కీవర్డ్స్ మీకు కూడా వర్క్ అవుతాయి. ఈ ట్యాగ్స్ అనమాట, కీవర్డ్స్ కావు. ఇవి ఎందులో ఇస్తారంటే ఇప్పుడు చూడండి ట్యాగ్స్లో ఇచ్చిన కదా, అలా ట్యాగ్స్లో ఇవ్వండి, వేరే ఎందులో ఇవ్వకండి. సో ఇప్పుడు మీరేం చేస్తారంటే కదా సింప్లీ సేవ్ చేసేయండి. ఇంతేనండి చేయవలసింది. దీన్ని బూస్ట్ చేసి వదిలేయడం అంటే ఇంతేనండి. సో ఎవరికైతే వస్తలేవో ఈ కీవర్డ్స్ తీసుకోండి. అంటే మీకు నేను చెప్పాను కదా, నాకు కూడా వస్తలేదు. ఇక్కడ కంటెంట్ అనలిస్ట్కి వెళ్ళిపోతాను, అనలిస్ట్కి వెళ్ళిపోతే కంటెంట్లో వెళ్ళిపోతే వస్తుంది. సో ఎవరికైతే రాకుంటే నాకు కీవర్డ్స్ తీసుకోండి. ఇప్పుడు నాకు కూడా వస్తాయి అనమాట, ఇంకా నాకు డిఫరెన్స్ వస్తాయి అనమాట. చూద్దాం ఇక్కడ వస్తాయి లేదు చూద్దాం. అండ్ ఇక్కడ స్క్రోల్ చేస్తుంది చూడండి. సో ఇక్కడ చూడండి నాకు కంటెంట్ సజెస్టింగ్ వచ్చింది అనమాట. యూట్యూబ్ సర్చ్ దీంట్లో డిఫరెంట్ వచ్చింది చూడండి అసలు. సో ఇవి కూడా తీసుకోవచ్చు చూడండి. 4000 వాచ్ టైం అయితే వచ్చింది. హౌ టు అప్లోడ్ షార్ట్స్ వీడియో ఆన్ యూట్యూబ్ అయితే వచ్చింది. నంబర్ కౌంటింగ్ అయితే వచ్చింది. సో ఇవి కూడా మనం ట్యాగ్స్లో అయితే ఇవ్వాలన్నమాట, ఖచ్చితంగా వైరల్ అవుతుంది. 4000 వాచ్ టైం ఒకటి, హౌ టు అప్లోడ్ షార్ట్స్ వీడియో ఆన్ యూట్యూబ్ అయితే వచ్చింది. మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, రాసుకోండి, ఒక నోట్బుక్లో రైట్ చేసుకోండి, ఖచ్చితంగా రైట్ చేసుకోండి. మీరు ట్యాగ్స్లో ఇవ్వండి. ట్యాగ్స్లో ఇచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే అన్లిస్ట్లో పెట్టి కొద్దిగా అన్లిస్ట్లో పెట్టిన తర్వాత పబ్లిక్ చేసేయండి, కిరాక్ వ్యూస్ వస్తాయి. సో అప్పట్లపడి వ్యూస్ రావు, 3 అవర్స్ ఆగండి. 3 అవర్స్ తర్వాత వ్యూస్ అయితే ఖచ్చితంగా వస్తాయి. సింపుల్ చూడండి గాయస్, ఇక్కడ నేనైతే సేవ్ చేసిన కదా. సో సింపుల్ దీనికైతే వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ ఇక్కడ నేను తమ్నెల్ అయితే చేంజ్ చేసుకోలేదు మీకు చూపించడానికి. సో ఇక్కడ వీడియో చేస్తున్నాను అనమాట. సో తమ్నెల్ రెడీ చేసుకోలేదు. నేను ఇప్పుడు ఈ వీడియో అయిపోయిన తర్వాత తమ్నెల్ రెడీ చేసుకుంటాను. తమ్నెల్ అయితే నేను వేరే తమ్నెల్ అయితే పెడతాను అనమాట. ఓకే, సో ఇది కంప్లీట్ ఇలా బూస్ట్ చేసుకోండి, 100% వ్యూస్ అయితే వస్తాయండి. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి రిలేటెడ్ వీడియోస్ అయితే వస్తాయి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గైస్. మనకు మంచి వీడియో కలుసుకుందాం. అప్పటివరకు టేక్ కేర్, బాయ్ బాయ్.